నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బండారం బట్టబయలయ్యింది. ఈ ఇద్దరి మీద కొత్త ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. వేల కోట్ల రూపాయలు కొట్టేశారని తెలియడంతో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. నేషనల్ హెరాల్డ్ స్కామ్ భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపేందుకు 100 సంవత్సరాల క్రితమే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటయింది. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కాంగ్రెస్ నాయకుల ద్వారా దేశవ్యాప్తంగా ఆస్తులు, భవనాలు సమకూర్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వం దానిని నష్టాల్లోకి నెట్టేసింది. యంగ్ ఇండియా అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థకు ఏజేఎల్ షేర్లను మార్చేశారు. యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్ గాంధీలకు 76% వాటా ఉంది. కేవలం 50 లక్షల రూపాయలు చెల్లించి 2000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కొట్టేశారు. ఇది పేపర్ల మీద స్పష్టంగా కనిపిస్తున్న లావాదేవీ. ఇప్పటికే ఈ స్కామ్ వివరాలు పూర్తిగా బయటకు వచ్చేశాయి. కానీ ప్రతిసారి కాంగ్రెస్ నేతలు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. కక్ష సాధింపు అనే పేరుతో సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మాత్రం పూర్తి వివరాలు బయటకు వచ్చేశాయి. దీంతో సోనియా, రాహుల్ జైలుకు వెళ్తారు అన్నమాట గుప్పుమంటోంది. Mind Media, the voice of India.